మహానాడు వేదికగా టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ పై నిప్పులు చెరిగారు రేవంత్ రెడ్డి. తెలంగాణ అమరవీరులు టీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యం అనే తీర్మానంపై చర్చ సందర్భంగా తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారాయన. అవగాహన లేని పోరగాళ్లంటూ విద్యార్థుల్ని కేసీఆర్ కించపరుస్తున్నారని అన్నారు. ఆయన్ను కుర్చీలోంచి కొలదేసే వరకు పోరాటం ఆగదని చెప్పారు రేవంత్. తెలంగాణ అన్నాడు తప్ప తన భార్య బిడ్డల గురించి ఆలోచన చేయలే. ఒక ఈశాన్ రెడ్డి, ఒక వేణుగోపాల్ రెడ్డి, ఒక యాదిరెడ్డి, ఎంతో మంది బడుగు బలైన దళిత గిరిజన వర్గాల బిడ్డలు తెలంగాణ కోసం తమ ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. తమ కుటుంబ సభ్యుల గురించి ఆలోచన చేయలే. ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్రం వచ్చింది. వచ్చిన తెలంగాణలో తమను కన్నా తల్లిదండ్రులు బాగుంటారని, తమ బిడ్డలు బాగుపడతారని చెప్పి తెలంగాణ సమాజం అంతా ఆలోచన చేసింది. కానీ ఇవాళ పరిస్థితి ఏమున్నదో ఒక్కసారి మిత్రులు అందరూ ఆలోచన చేయాలి. సీమాంధ్ర మిత్రులే కాదు, తెలంగాణలో పుట్టి తెలంగాణ కోసం పోరాటాలు చేసిన గక్కడున్న మా కళాకారులు కూడా ఇవాళ తెలంగాణలో ఏం జరుగుతుందో ఆడి పాడి జనాలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే తెలంగాణ ఉద్యమాన్ని అయితే నిర్మించినో ఈ కవులు కళాకారులు గ్రామ గ్రామాన పల్లె పల్లెన తండలో గిరిజన తాండాలలో తెలంగాణ ఉద్యమాన్ని నిర్మించారు. తెలంగాణ వస్తే మన బతుకులు బాగుపడతాయని చెప్పారు. ఆ మాటలు నమ్మి ప్రజలు తెలంగాణను తెచ్చిన తెలంగాణను కేసీఆర్ దొర చేతుల్లో పెట్టిండ్రు. ఎందుకంటే ఉద్యమం చేసిన కేసీఆర్ తెలంగాణ బిడ్డలను ఆదుకుంటాడు, తెలంగాణ కోసం చనిపోయిన వాళ్ళ కుటుంబాలను బాగు చేస్తాడని చెప్పి ఆనాడు తెలంగాణ సమాజం అంతా నమ్మింది. ఇవాళ తెలంగాణ కోసం ఎవరైతే పోరాటాలు చేసిరో, ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు ఎవరైతే ఉన్నారో చనిపోయి ఆకాశంలో అర్ణతారలై తెలంగాణ కోసం వెలిగినరో, ఈ రోజు అర్ణతారలైన బిడ్డలను అవగాహన లేని పోరగాళ్ళని కేసీఆర్ అంటుంటే కడుపు రగిలిపోతుంది, కడుపు మండిపోతుంది. కేసీఆర్ లాంటి వాడు దొరికితే, టీఆర్ఎస్ వాడు దొరికితే పట్టుకొని చెట్టు కట్టేసి లాగుల్లో తొండలిడవలసిన పరిస్థితి ఈరోజు తెలంగాణలో వచ్చింది. ఒకనాడు వీరులు అన్నాడు, అమర వీరులు అన్నాడు, శూరులు అన్నాడు. ఉస్మానియా యూనివర్సిటీ బిడ్డలు ఉవ్వెత్తున లేచినప్పుడు తెలంగాణ మీతో వస్తుంది అన్నాడు. ఇవాళ అదే తెలంగాణ బిడ్డలు ఉస్మానియా యూనివర్సిటీ భూములను కబ్జా పెట్టుకుంటా అంటే వద్దన్నందుకు అవగాహన లేని పోరగాళ్ళు అంటుడు. అదే విధంగా తెలంగాణ వస్తే ఇంటింటికి ఉద్యోగం ఇస్తా అంటే ఉస్మానియా యూనివర్సిటీలో ప్రతి చదువుకున్న దళిత గిరిజన బడుగు బలైన వర్గాల బిడ్డలు సంవత్సరం నుంచి ఈరోజు పోరాటాలు చేస్తున్నారు. వాళ్ళ పోరాటాలను చూసి ఇప్పటి వరకు కూడా ఒక్క ఉద్యోగానికి కూడా నోటిఫికేషన్ ఇవ్వలే. గతంలో ఏ ఉద్యోగాలకు వచ్చినా చంద్రబాబు నాయుడు గారు అడ్డం అనేటోడు. నేను ఇవాళ ఈ కేసీఆర్ని రాష్ట్ర ముఖ్యమంత్రిని సూటిగా అడుగుతున్నా. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాల కొలువుల జాతరలు తెరలేపితే తెలంగాణలో ఎవరు అడ్డం వచ్చిర్రు? ఎందుకు ఒక ఉద్యోగానికి కూడా ఈరోజు నోటిఫికేషన్ ఇస్తలేవని చెప్పి తెలంగాణ విద్యార్థుల తరఫున నేను అడుగుతున్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని. అదే విధంగా ఉద్యమం సందర్భంగా ప్రతి కుటుంబాన్ని ఆదుకుంటా, ప్రతి తెలంగాణ కోసం చనిపోయిన కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇస్తా, ప్రతి కుటుంబానికి ఉద్యోగం ఇస్తా, స్వాతంత్ర సమర యోధుల కింద వాళ్లకు గుర్తింపునిస్తా అని చెప్పిండు. చెప్పడమే కాదు, జూన్లో జరిగిన శాసనసభ సమావేశాలలో తొలి ఉద్యమంలో చనిపోయిన 369 మంది తెలంగాణ అమరవీరులకు, మలి ఉద్యమంలో చనిపోయిన 1200 మంది అమరవీరులకు ఆయన సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టిండు. సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టి వాళ్ళందరికీ కూడా 10 లక్షల రూపాయలు ఇస్తా, ఉద్యోగం ఇస్తా అని చెప్పిండు. కానీ ఈ రోజు వరకు 12 నెలలు అయింది. 1200 మంది విద్యార్థులు అమరవీరులు అని చెప్పిన కేసీఆర్ ఇప్పటి వరకు 481 మంది మాత్రమే గుర్తించడం జరిగింది. నేను అడుగుతున్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని, నీకు సంవత్సరం పడుతుందా తెలంగాణ కోసం ఆత్మ బలిదానాలు చేసుకున్న విద్యార్థులను గుర్తించడానికని నేను అడుగుతున్నా.